హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనంలో దేవుడు ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనంలో హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. ఏలనగా నీవు నా కుమారుడు, నేను నేడు నిన్ను కనియున్నాననియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రి అయినందును ఆయన నాకు కుమారుడయుండుననియు ఆ దూతలతో ఎవరితో నేను ఎప్పుడైనా చెప్పినా అని చెప్పేశాడు. ఇక్కడ 5వ వచనం ప్రకారంగా నేను నేడు నిన్ను ఏం చేస్తున్నాను, కని ఉన్నాను. అదే మన టైటిల్. నేను నిన్ను కని ఉన్నాను. నేను నిన్ను కని ఉన్నాననే అంశాన్ని ఈరోజు మనము ఆలోచించేద్దాం. అయితే ఈ వచనము 5వ వచనంలో కనబడుతుంది మనకి. 4వ వచనంలో కూడా ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపం విషయమో శుద్ధీకరణ తాను చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందునో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడుకు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను అని చెప్పేశాడు. కాబట్టి ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారో, ఆయన యొక్క గొప్పతనం ఏంటో, ఆయన ఎవరి యొక్క మహిమ యొక్క తేజస్సు అని మాట్లాడుతూ అప్పుడు 5వ వచనంలో మాట్లాడు, ఏలనగా నీవు నా కుమారుడువు, నేను నేడు నిన్ను కనియుంటుననియు, ఇదియూ కాక నేను ఆయనకు తండ్రినయ్యుందును ఆయన నాకు కుమారుడయుండుననియు ఆ దూతలలో ఎవరితోనైనా ఎప్పుడైనా చెప్పినా అని చెప్పేశారు. ఈ వచనాన్ని ఆలోచించడానికి గల కారణం ఏంటంటే, చాలామంది నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని తండ్రైన దేవుడు కన్నాడు పరలోకంలో. ఇదిగో ఇక్కడ ఉంది కదా, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో నేడు నేను నిన్ను కనియున్నాననే మాట ఉంది. కాబట్టి ఇదిగో పరలోకంలో ప్రకృతి అనేది కలకముందు, జగత్ అనేది లేకముందు తండ్రైన దేవుడు పరలోకంలో ప్రభువైన యేసు కన్నాడు, దానికి ఆధారం ఇదే అని మాట్లాడుతున్నారు చాలామంది. అయితే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో ఉన్న 1వ అధ్యాయం 5వ వచనంలో ఉన్న ఆంతర్యం ఏంటి, ఆ వచనం యొక్క భావం ఏంటి, వీళ్ళు చెప్పే దాంట్లో ఎంత వాస్తవం ఉంది అనే దాన్ని కూడా మనము ఈరోజు ఆలోచించేద్దాం. ఎందు గురించి అంటే, ఈ వచనం ఇక్కడ రాయడానికి గల కారణము, ఇది అంతకుముందు ఎక్కడ రాయబడిందో తెలియాలి మనకి. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయం. ఎందుకంటే ఇది నెరవేర్పు గురించి మాట్లాడితే దీని గురించిన ప్రవచనము పాత్రములలో మనకు కనబడుతుంది. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 6-7 వచనాల్లో ఒక సమాచారం తెలియజేశాడు. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనుగా చేసి ఉన్నాను, కట్టడను నేను వివరించేదను. యెహోవా నాకు ఎలా సెలవిచ్చాను, నీవు నా కుమారుడు, నేడు నిన్ను ఏం చేసి ఉన్నాను, కని ఉన్నాను అని చెప్పేశారు. కాబట్టి హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనంలో ఆ వచనం అక్కడ రాయడానికి, హెబ్రీ రచయిత అక్కడ రాయడానికి గల కారణం ఏంటంటే, ఆ వచనం గురించిన ప్రవచనం ఎక్కడ ఉందనంటే పాత నిబంధన గ్రంథంలో కీర్తన గ్రంథంలో 2వ అధ్యాయము 7వ వచనంలో మనకు కనబడుతుంది. ఇదిగో ఇక్కడ కట్టడను నేను వివరించేదను, యెహోవా నాకు ఎలా సెలవిచ్చున్నాడు, నీవు నా కుమారుడువు, నేడు నిన్ను కని ఉన్నాను అని చెప్పేశాడు. ఈ ప్రవచన నెరవేర్పు గురించి హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనంలో హెబ్రీ రచయిత రాస్తున్నాడు అక్కడ. అయితే ఇక్కడ ప్రవచనం ఎందుకు రాశాడు, అక్కడ నెరవేర్పు ఎందుకు ఉంది, అసలే దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు వారు కుమారుడా అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని తండ్రైన దేవుడు కన్నాడు అంటే తండ్రైన దేవునికి పరలోకంలో ఆయన పుట్టించాడు, ఆయన కలగజేశాడని ఈ వచనాల ద్వారా మాట్లాడుతున్నారు చాలామంది. అయితే ఇక్కడ ప్రవచనాన్ని రాస్తే, అక్కడ నెరవేర్పు రాస్తే, ఈ ప్రవచనానికి ముందు ఎంత చరిత్ర జరిగిందంటే ఆ వచనం రాయడానికి మనం కొన్ని వచనాలు చూద్దాం. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు గురించి నీవు నా కుమారుడు అని చెప్పడానికి గల కారణము ఏంటంటే, మనం ఇంకా ముందుకెళ్తే కనుక సమూయేలు 2వ గ్రంథంకి వద్దాం. సమూయేలు 2వ గ్రంథంలో 7వ అధ్యాయంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు.
ఎందుకంటే క్రొత్తలోకి వచ్చిన రాయబడింది అంటే దాని వెనకాల ఎంత చరిత్ర ఉందో వెతకుండా, చరిత్ర పరిశీలన చేయకుండా సింపుల్గా హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం తీసేసి ఇదిగో ఇక్కడ కనియున్నాను అన్నాడు కాబట్టి పరలోకంలో దేవుడు కనేశాడు అని చెప్పడము అది ఎంతవరకు సమంజసమో ఒకసారి ఖచ్చితంగా ఆలోచించాలి. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. 7వ అధ్యాయము 13వ వచనం చదువుతాం. 7వ అధ్యాయం 13వ వచనం. అతడు నా నామం కొరకు ఘనత కొరకును ఒక మందిరము కట్టించదును, అతని రాజ్య సింహాసనము నేను నిత్యముగా స్థిరపరచదును అని చెప్పేశాడు. అప్పుడు ఇక్కడ మాట్లాడుతుంది ఎవరితోనంటే దావీదుతోటి. అయితే దావీదుతోటే మాట్లాడుతున్నాడంటే అక్కడ డైరెక్ట్గా కనపడే దావీదే కానీ దావీదు సంతానాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకోసం అన్నాడు అక్కడ, అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరము కట్టించును, అతని రాజ్య సింహాసనము నేను నిత్యముగా స్థిరపరచదును, నేను అతనికి తండ్రి అయ్యుందును, అతను నా కుమారుడును, అతడు పాపం చేసినట్లా నరుదండముతో మనుషులకు తగులు దెబ్బలతోనూ అతను శిక్షించును అని చెప్పేశాడు. అప్పుడు ఇక్కడ మాట్లాడుతూ 16లో కూడా ఏమన్నాడు చూడండి, నీ మట్టుకు నీ సంతానమును అంటున్నాడు. అంటే డైరెక్ట్గా మనకి దావీదు గురించి కనపడినా అది దావీదు గారి గురించి కాదు. ఎవరి గురించి? దావీదులోంచి రాబోయే సంతానం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ సంగతి ఎరగాలి. దేవుడు పాత నిబంధనలో కూడా అబ్రహాము గారితో దేవుడు ఏం చేస్తాడంటే వాగ్దానం చేస్తాడు. ఏమనంటే నీ సంతానాన్ని ఇశ్రాయేలు వల్ల ఏం చేస్తాను, విస్తారం చేస్తాను అని. అంటే అది అబ్రహాం గురించి కాదు, అబ్రహాము సంతానం గురించి. ఈ సంగతి ఎరగాలి. కాబట్టి ఇక్కడ దావీదు గురించి చెప్తుంది కూడా దావీదు గారి గురించి కాదు, కానీ దావీదు సంతానం గురించి మాట్లాడుతున్నాడు. అదే మాట్లాడేశాడు. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనం నిత్యము స్థిరపరచబడును ఆనెను అని చెప్పేశాడు. అప్పుడు ఇక్కడ సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయంలో ఒక నిత్య రాజు గురించి, అంటే పాత నిబంధనలో పాలించే రాజులందరూ టెంపరీ, అంటే చాలా మంది పాలించారు. అంటే ఇశ్రాయేలు పరిపాలించిన రాజులు ఎంతోమంది ఉన్నారు, యూదులు పరిపాలించిన రాజులు ఎంతోమంది ఉన్నారు. అంటే వీళ్ళందరూ టెంపరీ రాజులు. వీళ్ళందరూ ఎవరంటే నిమిత్తమైన రాజులు. అయితే ఒక రాజు రాబోతున్నాడు. ఆ రాజు ఎలాంటి రాజు అంటే నిత్యరాజు. ఆయన గురించి సమూయేలు 2వ గ్రంథంలో ఏం చేస్తున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు. ఈ సంగతి అరగి. కాబట్టి ఇది చెప్తుంది ఎవరి గురించి? ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి. ఈ సంగతి ఎరగాలి. దినవృత్తాంతం 1వ గ్రంథం, దినవృత్తాంతం 1వ గ్రంథంలో కూడా 17వ అధ్యాయము 13వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. దినవృత్తాంతం 1వ గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. చదువుదు ఒకసారి 17, 13. ఇక్కడ మరలా 12లో కూడా అతడు పైనుంచి చదువుదాం 11. నీ జీవిత దినములు తీరి నీ పితరులందుకు నువ్వు చేరినప్పుడు నీ కుమారుల వల్ల కలుగు నీ సంతతిని, నీ కుమారుల వల్ల కలిగి ఏం కలుగుతుంది? సంతతి కలిగితే ఈ సంతతిని నేను స్థాపన చేసి అతని రాజ్యమును ఏం చేయదును, స్థిరపరచదును అని చెప్పేశాడు. కాబట్టి ఎన్నో రాజ్యాలు పరిపాలిస్తుంటే పాతనుల ప్రజలని ఇశ్రాయేలుని. అయితే ఈ రాజ్యాలన్నీ ఏమైపోతామంటే నిమిత్తమైతే రాజులు మారుతున్నారు, రాజ్యాలు మారిపోతుంటే దేవుడు ఒక స్థిరమైన రాజ్యాన్ని, ఒక స్థిరమైన రాజు నియమిస్తున్నాడని పాత నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు గురించి ఏం చేస్తున్నాడంటే ఒక వాగ్దానం చేస్తున్నాడు. అదే మాట్లాడుతున్నాడు. ఆ రాజ్యం, అతని రాజ్యం స్థిరపరచదును, అతడు నాకు ఒక మందిరమును కట్టించును, అతని సింహాసనమును నేను నిత్య స్థాపన చేసేదును అని చెప్పేశాడు. కాబట్టి ఇక్కడ నిత్యము అంటే ఒక రాజు రాబోతున్నాడు. ఆయన నిత్యరాజు అయితే ఆయన సింహాసనం ఎలా ఉంటుందంటే నిత్యము ఉంటుందని మాట్లాడేస్తున్నాడు. నిత్య స్థాపన చేదును నేను అతనికి. అంటే ఇదేంటి? భవిష్యత్తులో జరగబోయేదాన్ని ముందుగా లేఖికుడైన దినవృత్తాంతాల గ్రంథం రాసిన వ్యక్తి లేఖికుడి ద్వారా దేవుడు ఏం చేస్తాడు? ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. నేను అతనికి తండ్రి అయ్యుండును, అతను నా కుమారుడును, నీకంటే ముందుగా వానికి నా కృపను నేను చూపక మానినట్లు అతనికి నేను నా కృపను చూపక మానను అని చెప్పేశాను. నా మందిరమందును నా రాజ్యమందును నేను నిత్యము అన్నట్టు ఉండ. అక్కడ ఎన్ని రాజ్యాలు వచ్చినా నిత్యం ఉండవు, కానీ అవి కొలాప్స్ అయిపోతాయి. కానీ ఒక రాజ్యం వస్తుంది. ఆ రాజ్యం ఎలాంటిదంటే నిత్యము ఉండేది. దాన్ని పాలించేవాడు ఎవరంటే నిత్యము ఉండేవాడు. ఆయన ఎవరి మాట గురించి మాట్లాడుతున్నాడు. నేను నిత్యం అతను స్థిరపరిచేదును, అతని సింహాసనము ఎన్నటికి సింహాసనం ఎన్నో మారి పాత నిబంధనలు.
ఎంతో మంది రాజులు సింహాసనాలు ఎక్కి ఎంతో కాలం పరిపాలించి మరలా వేరే రోజుకు అప్పగించారే కానీ ఒక సింహాసనం వస్తుంది. ఆ సింహాసనం ఏమన్నాడు చూడండి, అతని సింహాసనం ఎన్నటికీ స్థిరముగా నుండినని అతనికి తెలియచేయను అని చెప్పేశాడు. కాబట్టి ఇదంతా దేని గురించి మాట్లాడుతారంటే దావీదులోంచి రాబోయే సంతానం గురించి దేవుడు ఏం చేస్తున్నాడో ముందుగా పాత నిబంధనలో వాగ్దానం చేస్తున్నాడు. చదువు మరలా ఇంకా దినవృత్తాంతములు మొదటి గ్రంథము 22వ అధ్యాయం. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనంలో ఒక సమాచారం దేవుడు తెలియజేస్తున్నాడు. 22:10 దినవృత్తాంతాల గ్రంథం మొదటి గ్రంథము 22వ అధ్యాయం 10వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. 22:10 చదువు ఒకసారి. అతడు నా నామమునకు ఒక మందిరం కట్టించును, అతడు నాకు కుమారుడయుండును. ఇంకా జరగలేదు, ఇది జరగబోతున్నదని చెప్తున్నాడు. ఒక మందిరం కట్టించును, అతను నాకు కుమారుడయుండును. కుమారుడయ్యున్న తర్వాత నేను అతనికి ఏమవుతాను? తండ్రిని. అంటే కుమారుడు ఎప్పుడవుతాడు, ఆ కుమారుడికి తండ్రి ఎప్పుడవుతాడు, ఈ సంగతి అనేది ఖచ్చితంగా జరగాలి. ఎందుకంటే ఇది వాగ్దానం గురించి మాట్లాడుతున్నాడు. అతడు నాకు కుమారుడయుండును, నేను అతనికి తండ్రినయుందును. ఇశ్రాయేలు మీద అతని రాజ్య సింహాసనం దేని గురించి మాట్లాడుతున్నాడు? రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు, రాజు గురించి మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ దేని గురించి మాట్లాడుతున్నాడు? సింహాసనం గురించి మాట్లాడుతున్నాడు. రాజ్య సింహాసనము నిత్యము ఏమవును స్థిరపరచుదును అని చెప్పేశాడు. కాబట్టి ప్రతి వచనాల్లో రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు, రాజు గురించి మాట్లాడుతున్నాడు, సింహాసనం గురించి మాట్లాడుతున్నాడు. అది ఎంతకాలం ఉంటుందంటే నిత్యము ఉంటుందని దేవుడు ఏం చేస్తున్నాడు? మాట్లాడేస్తున్నాడు. ఇదంతా ప్రవచనాల గురించి మనం చూసాం. ఇది కీర్తనల గ్రంథంలో కూడా మనకు కనపడుతుంది. చూడండి, కీర్తనల గ్రంథము 89వ కీర్తన. 89వ కీర్తనలో కూడా లేఖికుడు ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. 89వ కీర్తన 26వ వచనం. 89:26. 26లో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇది యాతాను రచిస్తూ ఒక మాట్లాడుతున్నాడు. ఏమని? 26 నీవు నా తండ్రివి నా దేవుడువు. ఎవరంట? నీవు నా తండ్రివి నా దేవుడు, నా రక్షణ దుర్గమని అతడు నాకు మొరపెట్టచ్చు. కావున నేను అతన్ని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును అంటే భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ కూడా రాస్తూ ప్రభు యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ భవిష్యత్తులో ప్రభు యేసుక్రీస్తు అని తండ్రి దేవుడు ఏం చేస్తాడో మాట్లాడుతున్నాడు. అక్కడ అది మాట్లాడుతున్నాడు. చూడండి, అక్కడ నా కృప నిత్యము, కావున నేను అతను నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజులలో అత్యున్నతనిగా నుంచెదును, నా కృప నిత్యము అతనికి తోడుగా నుండ చేయుదును, నా నిబంధన అతనితో స్థిరముగా నుండును అని చెప్పేశారు. ఎందుకంటే శాశ్వత కాలం వరకు అతని సంతానమును, ఆకాశం ఉన్నంత వరకు అతని సింహాసనమును నేనేం చేదును? నిలిపెదను. అంటే ఈ సింహాసనానికి ఏం లేదంటే నాశనం లేదు. కాబట్టి సింహాసనం కూర్చున్న రాజుకి ఏం లేదంటే నాశనం లేదు. కాబట్టి రాజు ఎవరో, సింహాసనం ఎవరో, ప్రతి దాని గురించి దేవుడు ఏం చేస్తాడంటే పాత నిబంధనలో వాగ్దానంగా చెప్పబడిన వచనాలు దేవుడు లేఖికులు తెలియజేశారు. ఈ సంగతిని ఎరగాలి. అయితే ఈ రాజు రాబోతున్నాడని ప్రవక్తలు కూడా మాట్లాడతారు. ఎందు గురించి అంటే ఇక్కడ సింహాసనం కనపడింది, రాజు కనపడింది, మెస్సయ్య వస్తాడు అని ప్రవక్తలు కూడా చెప్తున్నారు. చూడండి, అప్పుడు ఈ రాజు ఎవరో కాదు, మెస్సయ్య అని పాత నిబంధన ప్రవక్తలు కూడా చెప్తున్నారు. మీకా గ్రంథం 5వ అధ్యాయం. మీకా గ్రంథం 5వ అధ్యాయంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనంలో, మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. చదువు ఒకసారి. మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాత, యోదావారి కుటుంబములో నీవు స్వల్పగ్రామమైనను నా కొరకు, బెత్లెహేము ఎఫ్రాత యోదావారి కుటుంబంలో నీవు స్వల్పగ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు. అసలు ఏలేవాడు ఎవరు? రాజు. కాబట్టి ఒక రాజు ఏం చేస్తున్నాడు? రాబోతున్నాడు అని మాట్లాడేశాడు అని ప్రవక్తలు కూడా ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఆయన ఎలా మెన్షన్ చేశారంటే ఇశ్రాయేల్ ఏలబోవాడు నీలో నుండి వచ్చును, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ఏమవును? శాశ్వత కాలం అంటే ఆ కాలానికి ఏమి లేదు, ముగింపు అనేది లేదు. శాశ్వత కాలము ఏం చేయను? ఆయన ప్రత్యక్షమగుచుండెను అని చెప్పేశా. ఏమవుచుండెను? పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ఏమవును? ప్రత్యక్షమగుచుండెను అని మాట్లాడేశా. కాబట్టి ఒక రాజు అంటున్నాడు, సింహాసనం అంటున్నాడు, ఆ సింహాసనం నిత్యం ఉంటుంది అన్నాడు, నిత్యము రాజుగా ఉంటానంటే
అది ఎవరి గురించి మాట్లాడితే దేని గురించి మాట్లాడదంటే ఇక్కడ మేకా గారు కూడా ఎవరి గురించి మాట్లాడేస్తున్నారు? ఇశ్రాయేల్ని ఏలబోవడానికి ఎవరు వస్తారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు వస్తారని ముందుగా మాట్లాడేస్తున్నాడు. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. ఇర్మియా 23:5లో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. యెహోవా ఇలాగా ఆజ్ఞిస్తున్నాడు, రాబో దినములలో అంటే భవిష్యత్తులో రాబోయే దినాల్లో రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించదు. దావీదే ఏం పుట్టించదును? నీతి చిగురు. కాబట్టి దావీదికి ఏముంటుందంటే నీతి చిగురు పుట్టేస్తాను. ఎప్పుడంటే రాబోయే దినాల్లో అంటే భవిష్యత్తులో రాబో దినములలో నేను దావీదు నీతి చిగురు పుట్టించదును, అతడు రాజై అంటే దావీదుకు పుట్టిన నీతి చిగురు ఏమవుతాడంట? రాజై పరిపాలన చేయొచ్చు, అతడు వివేకముగా నడుచుకొనొచ్చు, కార్యం జరిగించచ్చు, భూమి మీద నీతి న్యాయములు జరిగించును అని చెప్పేశాడు. కాబట్టి ఎవరు రాబోతున్నాడు, భవిష్యత్తులో ఆయన ఏం చేస్తాడో భక్తులు ఏం చేస్తున్నారు? మెస్సయ్య గురించి, ఏలబోయే రాజు గురించి, సింహాసనాన్ని గురించి ప్రవక్తలందరూ భక్తులందరూ ఏం చేస్తారంటే ముందుగా రాస్తున్నారు. యెషయా గారు కూడా రాశారు చూడండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో ఈ సమాచారం మనకు బాగా తెలుసు. 9వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. ఇయాలి అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజము మీద ఏం చేయబడును? రాజ్యభారముడును. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి ఏం చేస్తారో ఒక రాజ్యాన్ని కడితే ఆ రాజ్యానికి రాజు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ రాజ్యములో ఆ రాజు ఏం చేస్తాడంటే పరిపాలన చేస్తూ సింహాసనం మీద కూర్చుండి ఏం చేస్తాడంటే పరిపాలన చేస్తాడని ముందుగా ప్రవక్తలందరూ భక్తులందరూ ఎవరి గురించి రాస్తున్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి రాస్తున్నారు. ఇదంతా జరగడానికి ముందు ఏం కనపడుతున్నాయి? మనకు వాగ్దానాలు కనపడుతున్నాయి. ఈ సంగతి జరగాలి. మరి మరొక సంగతి చూస్తే జకర్యా గ్రంథం, అక్కడ మందిరం కట్టించును మాట్లాడుతూ ఇక్కడ కూడా ఒక సమాచారం మాట్లాడుతున్నాడు. జకర్యా గ్రంథంలో కూడా జకర్యా గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. 6వ అధ్యాయం 12వ వచనం. జకర్యా గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనంలో సమాచారం తెలియజేస్తున్నాడు. అతనితో ఇట్లనము, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చేయమనగా చిగురు అని ఒకడు కలడు అని చెప్పేశాడు. కాబట్టి ఎవరి గురించి మాట్లాడాడు? చిగురు అనే ఒక ఆయన కలడు అంటాడు. కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయమును కట్టును, అతడే యెహోవా ఆలయమును కట్టును, అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై ఏలును, సింహాసనాసీనుడై అతడు యాచకత్వం చేయగా ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును అని చెప్పేశాడు. అప్పుడు అతను ఒక మందిరం కడతాడు. ఆ మందిరములో ఆ రాజ్యాన్ని ఏం చేస్తాడంటే ఏలుబడి చేస్తూ ఏమాడతాడంట, అతడు సింహాసనాసీనుడై ఏలును, సింహాసనాసీనుడై అతడు యాచకత్వం చేయగా ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును. అంటే జకర్యా గారు కానీ, మేకా గారు కానీ, సమూయేలు గారు కానీ, దినవృత్తాంతం రాసిన లేఖకుడు కానీ ఈ ప్రతి ఒక్కరు ఎవరి గురించి మాట్లాడతారంటే దావీదు అంటే దావీదు కాదు. దావీదు అంటే ఎవరి గురించి? అతని సంతానం గురించి. అతని సంతానం అంటే ఎవరి గురించి? యోధా గోత్రపు సింహం గురించి, అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి లేఖకులు అందరూ రాస్తున్నారు. ఏమంటే ఆయన వస్తాడో, ఏలతాడో, సింహాసనం మీద కూర్చుంటాడో, రాజ్య పరిపాలన చేస్తాడో. ఆయన ఏం చేస్తాడంటే అప్పుడు ఆయన తండ్రి అయిన దేవునికి ఏమి ఉంటాడంటే కుమారుడు అంటాడు. అప్పుడు ఆ కుమారుడు ఏంటంటే ఆయనకి ఏమవుతాడంటే తండ్రి అవుతాడు అని చెప్పేశారు. ఎంత క్లియర్గా భక్తులందరూ ఏం చేస్తారంటే వాగ్దాన రూపంలో మాట్లాడేస్తున్నారు. మనం ఇంకా ప్రవచనాలు చూస్తే కీర్తనలంలో 110 వచ్చాయి. 110వ కీర్తన మొదటి 2 వచనాల్లో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. 110వ కీర్తన మొదటి 2 వచనాల్లో ఆయన పరిపాలన శక్తి గురించి కూడా ప్రవచనాలు ఉన్నాయి. అంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిపాలన శక్తి ఎలా ఉంటుంది అని ప్రవచనాలుగా లేఖకులు రాస్తున్నారు. చూడండి 110 మొదటి 2 వచనాలు. మొదటి 2 వచనాల్లో ఒక సమాచారం తెలియజేశాడు. చదువుదాం. ప్రభువు నా ప్రభువుతో, దావీదు గారు మాట్లాడుతూ ప్రభువు నా ప్రభుతో. ఏ ప్రభువు? తండ్రైన దేవుడైన ప్రభువు నా ప్రభుతో, అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారితో ఏం చేస్తాడంట? సెలవిచ్చిన వాక్కు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారితో ప్రభువుకు ఉన్న తండ్రి అయిన దేవుడు ఒక మాట్లాడుతున్నాడంట, సెలవిస్తున్నాడంటే ఏమని? నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వన కూర్చుండము. యెహోవా నీ పరిపాలన దండమును సీయోను నుండి సాగు చేయుచున్నాడు. నీ శత్రువుల మధ్యను నీవు ఏం చేస్తున్నావు? పరిపాలన చేయను అని చెప్పేశాడు. కాబట్టి ఇక్కడ ప్రభువు నా ప్రభుతో సెలవిస్తున్నాడు. ఏమనంటే
నీవు ఎక్కడ కూర్చోవాలి? నా కుడిపార్శ్వమున కూర్చుండము, నా కుడిపార్శ్వను కూర్చుండము. యెహోవా నీ పరిపాలన దండము, అంటే ఆయన పరిపాలన దండము అంటే ఆయన పరిపాలన ఎలా ఉంటుందో మాట్లాడుతున్నాడు. నీ పరిపాలన దండము సియోనులో నుండి, అనగా సంఘం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ప్రవచనము యెరూషలేములో స్టార్ట్ అయితే సియోనులో ప్రవచనం చేయబడితే సియోనులో నుండి ఏం జరగబోతుందంట? సాగు చేస్తున్నావు, నీ శత్రువుల మధ్యను నీవేం చేస్తున్నావు అంట? పరిపాలన చేయము అంటే ఆయన పరిపాలన శక్తి గురించి తండ్రి అయిన దేవుడే ఏం చేస్తాడంటే మాట్లాడుతున్నాడని దావీదు లేఖికుడు వాగ్దాన రూపంలో మాట్లాడుతున్నాడు. ఇవన్నీ వాగ్దానాల గురించి మాట్లాడదు, ఇంకా నెరవేర్పులోకి వెళ్ళలేదు మనం. అయితే దానియేలు గ్రంథం 2:44 కూడా ఒక ప్రవచనం ఉంది. ఏమనంటే రాజ్యం గురించి, అనగా క్రీస్తు సంఘం గురించి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం, దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 44 ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44 ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. ఎందుకంటే భౌతికమైన రాజులు అప్పుడు ఉన్నారండి, అందుకోసం 44 ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. ఏమని? ఆ రాజుల కాలంలో, అంటే ఆల్రెడీ అప్పుడు ఏం చేస్తారంటే కొన్ని రాజ్యాలు ఉన్నాయి, ఆ రాజ్యాల్లో కొంతమంది రాజులు ఏం చేస్తారంటే ఏలుబడి చేస్తున్నారు. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును ఏం చేయను? స్థాపించును. ఆల్రెడీ పరిపాలన జరుగుతున్న రాజ్యాల్లో దేవుడు ఏం చేస్తాడంట? ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడంట. ఆ రాజ్యానికి ఏం లేదనంటే అంతం లేదు. ఆ రాజ్యాన్ని పరిపాలించే పరిపాలకుడు కూడా, పరిపాలన చేసే రాజు కూడా ఏం లేదనంటే అంతం లేదు. ఆ రాజ్యం ఎంతకాలం ఉంటుందంటే నిత్యము ఉంటుందని మాట్లాడుతున్నాం. ఇప్పుడు భౌతికమైన రాజులు పరిపాలిస్తున్నప్పుడు దేవుడు ఒక రాజ్యాన్ని తీసుకొస్తున్నాడు అన్నప్పుడు ఆ రాజుల కాలంలోనే దేవుడు ఏం చేస్తాడంటే ఒక ప్రవచనాన్ని తెలియజేస్తున్నాడు. పరలోకమందు దేవుడు ఒక రాజ్యం స్థాపించాడు, దాని అన్నిటికీ ఏం కలగదు? నాశనం కలగదు అని చెప్పేశాడు. కాబట్టి దానియేలు గ్రంథంలో చదువుతున్నప్పుడు ఇది ఎక్కడ కనపడింది మనకి? సమూయేలు 2వ గ్రంథములోనే మనకి కనపడింది. దినవృత్తాంతాల 1వ గ్రంథంలోనే ఈ వాగ్దానాలు కనపడి, ప్రవచనాలు కనపడ్డాయి. అది అన్నాడు అక్కడ, దాన్ని అన్నిటికీ నాశనం కలగదు, ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి కాక మరి ఎవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ, అంటే రోమా కానీ ఈ బబులోను కానీ ఇలాంటి రాజ్యాలన్నింటినీ ఏం చేస్తాయంటే ఆ రాజ్యము కూల్చేస్తుంది. అదేం చేస్తుందంటే మొత్తం అది మూలరాయి అయిపోతుందని మాట్లాడుతున్నాడు. చూడండి అక్కడ, అది పొందిన వారికే కాక మరి ఎవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నింటినీ పగలగొట్టి, అంటే భౌతికమైన రాజ్యాలన్నీ ఏం చేయబడతాయి? ఇక్కడి నుంచి కూలిపోతాయి, నిర్మూలన చేయబడతాయి. అయితే ఒక రాజ్యం వస్తుంది, ఆ రాజ్యంలో ఒక రాజు ఏమవుతాడంటే సింహాసనం ఎక్కాడు. ఆ సింహాసనం ఎక్కి ఒక రాజ్యాన్ని స్థాపించి ఆ రాజ్యానికి ఈయన రాజు ఉండి రాజ పరిపాలన చేస్తాడని సంగతిని దేవుడు తెలియజేస్తాడు. అదే మాట్లాడుతున్నాడు. పగులు కొట్టి నిర్మూలన చేయను కానీ అది యుగ యుగముల వరకు ఏం చేయనంట? యుగ యుగముల వరకు ఏమవును? నిలుచును. చేతి సహాయం లేక తీయబడిన రాయి, చేతి సహాయం లేక పర్వతము నుండి తీయబడిన రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగలగొట్టగా తమరు చూచిరే. ఇందువలన మహాదేవుడు ముందు జరగబో సంగతిని రాజులకు ఏం చేస్తున్నాడు? తెలియజేస్తున్నాడు. కళ నిశ్చయము, దాని భావం నమ్మదగినదని దానియేలు రాజుతో చెప్పినట్టు దానియేలు గారితో కూడా దేవుడు చెప్పేస్తున్నాడు. ఏమనంటే ఒక రాజ్యం వస్తుంది, ఈ భౌతికమైన రాజ్యాలన్నిటినీ, ఈ రోమా ఏదైతే ఉందో లేదా ఈ బబులోన్ ఏదైతే ఉందో, ఇలాంటి గొప్ప భౌతికమైన రాజ్యాలు అయితే ఉన్నాయో ఆ రాజ్యాలన్నింటినీ నిర్మూలన చేసి ఒక రాజ్యం వస్తుంది. ఆ రాజ్యంలో ఒక రాజు ఉంటారు, ఆ రాజ్యంలో ఒక యాజకులు ఉంటారు. ఆ యాజకులు ప్రభువుని యేసుక్రీస్తు పరిపాలన చేస్తాయి. దానికి అన్నిటికీ ఏముండదంటే నాశనం ఉండదని మాట్లాడేస్తూ ప్రవచనాలు కనపడ్డాయి, వాగ్దానాలు కనపడ్డాయి. అయితే ఇది ఎక్కడ జరిగినాయి అని అంటే కనుక దీని గురించి మనకి క్రొత్తలో కూడా మాట్లాడుతున్నాడు. అయితే దానికంటే ముందు లోక సువార్తలో కూడా ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. వీటన్నిటి గురించి కూడా లోక సువార్తలో యేసుక్రీస్తు వారి యొక్క జీవితం గురించి మాట్లాడుతూ ఆయన ఎక్కడ పుడతాడు, ఎలా మరణిస్తాడు, ఆయన ఎలా సింహాసనం ఎక్కుతాడని లేఖికుడైన లోక గారు రాస్తున్నారు. చూడండి, లోక సువార్త 1వ అధ్యాయం, లోక సువార్త 1వ అధ్యాయం 30 ఒక సమాచారం తెలియజేశాడు. దూత మరియా భయపడకం, దేవుని వల్ల నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు ఏమని పేరు పెట్టదువు? యేసు అని పేరు పెట్టదువు. ఆయన యేసు అని పేరు పెట్టదువు అంటే ఇది జరగబోతున్న దాన్ని ఇంకా ముందుగానే చెప్తున్నాడు. ఇది లేఖికుడు రాస్తున్నాడు లోక గారు. కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టదు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతిని కుమారుడు అనబడును. అనలు చేసుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద పుట్టి మరి గర్భంలో జన్మించి
కన్యక గర్భం ద్వారా జన్మించబడిన తర్వాత ఆయన గొప్పవాడే ఏ కుమారుడు అనబడతాడంటే సర్వోన్నతుడు కుమారుడు అనబడతాడు అని చెప్తున్నాడు. కుమారుడు అనబడును అంటున్నాడు. ఏమవుతాడు? ప్రభువైన యేసు క్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత కుమారుడు అనబడును అని మాట్లాడుతున్నాడు. కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు, అంటే ప్రభువైన యేసు క్రీస్తు వారికి శరీరాన్ని బట్టి దావీదు ఏమవుతాడు? తండ్రి అవుతాడు. అందుకోసమే ప్రభువైన యేసు క్రీస్తు వారికి భౌతికంగా తండ్రి ఎవరవుతారు? దావీదు. అయితే అంటే తండ్రి అయిన దేవుడు ఎలా తండ్రి అవుతాడో సంగతి తెలియాలి. అదే అన్నాడు అక్కడ. ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము. ఏ సింహాసనము? దావీదు సింహాసనాన్ని ఎవరికి ఇస్తున్నాడు? పుట్టిన ప్రభువైన యేసు క్రీస్తు వారికి ఇస్తున్నాడు. అదే అన్నాడు అక్కడ. ఆయన దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు, అంటే ప్రభువైన యేసు క్రీస్తు వారు భూమి మీద పుట్టి ఆయన జీవించి తండ్రి అయిన దేవునికి కుమారుడు అనబడి, దానికంటే ముందు దావీదికి కుమారుడు అనబడి ఏం చేస్తాడంటే ఆయన యాకోబు వంశస్థులను ఎంతకాలం ఏళ్తాడనంటే యుగ యుగములు ఏలును అని చెప్పేశాడు. కాబట్టి మేకా గ్రంథంలో చెప్పింది లేఖికుడైన లోకా గారు కూడా మాట్లాడుతున్నాడు. అదే అన్నాడు అక్కడ. ఆయన యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యము ఏమై ఉండును? అంతం లేనిదై ఉండునని ఆమెతో చెప్పాడు. అందుకు మరియా ఇంకా జరగకముందే ఆయన వాడు మాట్లాడుతున్న ఏమని? నేను పురుషుని ఎరగని దాన్ని, ఇది ఎలా జరిగిన దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తిని నిన్ను కమ్ముకొనును, కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరలా అండర్ చేసుకోండి. 32లో కూడా 31, 32లో కూడా కుమారుడు అనబడును అంటున్నాడు. 35లో కూడా పుట్టబో శిశువు పరిశుద్ధుడై ఏమనబడును? కుమారుడు అనబడును. అంటే ప్రభువైన యేసు క్రీస్తు వారు భూమి మీదకు పుట్టక మునిపే ఆయనకి సింహాసనం ఉంటుందని, ఒక రాజ్యం ఉంటుందని, ఆయన రాజు అవుతాడని, ఆ రాజ్యము నిత్యము ఉంటుందని, నాశనం లేనిదిగా ఉండదని మాట్లాడుతూ ఇదంతా ప్రభువైన యేసు క్రీస్తు వారు రాకముందే, భూమి మీదకి రాకముందే దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు వారి గురించి ఒక సంకల్పంలో మాట్లాడతాడు. ఈ సంగతి జరగాలి. మనం ఇదంతా తెలియకుండా డైరెక్ట్ హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం తీసేసి సింపుల్గా నేడు నేను నిన్ను కని ఉన్నానంటే, ఇదిగో తండ్రి అయిన దేవుడు పరలోకంలో ప్రభువైన యేసు క్రీస్తు కనేసాడనంటే అది ఎంత వక్రీకరణ అండి, అది ఎంత అబద్ధబోధ. ఈ సంగతి జరగాలి. కాబట్టి ప్రభువైన యేసు క్రీస్తు వారు పుట్టిన తర్వాత ఏమనబడతాడో, పుట్టిన తర్వాత రాజ్యం వస్తుంది. ఆయన రాజ్యస్థాపన చేసి ఆయన ఏం చేస్తాడు? ఒక రాజ్యాన్ని తీసుకొచ్చి ఆ రాజ్యంలో అనేక మందిని ఏం చేస్తారంటే కడిగి తన రాజ్యం చేసుకుని ఆ రాజ్యాన్ని పరిపాలించి ఆ రాజ్యంలో తండ్రైన దేవునికి దావీదికి ఏం చేయబడతాడు? ఈయన కుమారుడు అనబడును అని చెప్పేశాడు. ఈ సంగతి అంతా తెలియకుండా సింపుల్గా వాక్యాలు ఏం చేయకూడదంటే అపార్థం చేయకూడదని ఈ సంగతి ఖచ్చితంగా ఎరగాలి. అపోస్తుల గారు 13వ అధ్యాయం. అపోస్తుల గారు 13వ అధ్యాయంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 26వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. అంటే ప్రభువైన యేసు క్రీస్తు వారి గురించి ఆయన బ్రతుకుండగా జరిగింది ఏంటో ఇక్కడ భక్తులందరూ తెలియజేస్తారు. అపోస్తుల గారు 13వ అధ్యాయం 26 నుంచి 30 వచనాలు చదువుదాం. 13, 26 నుంచి 30 వచనాల్లో ఒక సమాచారం తెలియజేశాడు. సహోదరులారా, అబ్రహాం వంశస్థులారా, మీకు బాగా తెలుసు కదా, యూదులకి అబ్రహాం వంశస్థులకి ప్రభువైన యేసు క్రీస్తు ఏం చేశారో తెలుసు కదా, అందుకోసం మాట్లాడుతున్నాడు. సహోదరులారా, అబ్రహాం వంశస్థులారా, దేవునికి భయపడేవారులారా, ఈ రక్షణ వాక్యం మన ఎద్దకు పంపడి అన్నది. యెరూషలేములో కాపురం ఉండేవారును వారి అధికారులను ఆయనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనమైనను, అంటే ప్రభువైన యేసు క్రీస్తు వారిని యూదులు అనగా అబ్రహాం వంశస్థులు ఏం చేయబడలేదు? గుర్తించలేదు. నెక్స్ట్ మాట్లాడుతూ చదవబడుచున్న ప్రతి విశ్రాంతి దినం చదవబడుచున్న ప్రవక్తల వచనమైనను ఏం చేయలేదంట? గ్రహించలేదంట. బతుకుండగా ప్రభువైన యేసు క్రీస్తు వారిని ఎవరో ఎరగలేకపోయారు. ఎవరో? ప్రభువైన యేసు క్రీస్తు వారితో కలిసి జీవించిన యూదులు. ప్రభువైన యేసు క్రీస్తు వారు ఎవరు ఎరగలేదు అనుకుంటే, అంటే ప్రభువైన యేసు క్రీస్తు వారు ఎవరో భక్తులందరూ ఏం చేశారంటే పాత నిబంధనలో లిఖించారు, లేఖనాలు రాస్తుంటే ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన ఉన్న కాలంలోనే ఆయన ఏం చేయలేదంట? ఎరగలేదంటే, గ్రహించలేదంట. ఆయననైనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములైన గ్రహింపక, ప్రవక్తల వచనాలైనా చదివినప్పుడైనా గ్రహించాలి కదా అబ్రహాం వంశస్థులు. ఇదిగో ఈయన వచ్చినవాడు ఎవరో రాజు అని, ఈయన ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడని, ఆ రాజ్యంలో ఈయన రాజు అని, ఆ రాజ్యం నిత్యం ఉంటుందని అబ్రహాం వంశస్థులు ఏం చేయలేదంటే ఎరగలేదండి. అదే మాట్లాడుతున్నాడు. ప్రవక్తల వచనాన్ని గ్రహింపక
ఆయనకి శిక్ష విధిని చేత ఆ వచనంలో ఏం చేశారంట? నెరవేర్చి. అంటే ప్రభువైన యేసు భూమి మీద పుట్టి ఆయన ఏం చేయబడ్డారో? మరణించారు, సమాధి చేయబడ్డారో, మూడో దినం ఏం చేయబడ్డారో? తిరిగి లేపడ్డారో. ఇవన్నీ మీరు చదువుతున్నప్పుడు అవన్నీ ఏమైనవంట? నెరవేరినవి అని మాట్లాడేశారు. అంటే ప్రభువైన యేసు వారు రాకముందు ఎంత బ్యాక్గ్రౌండ్ ఉందో ఈ సంగతి అడగాలి. అదే మాట్లాడుతున్నాడు. నెరవేర్చిరి. ఆయన యందు మరణమునకు తగిన హేతువేది కనబడకపోయినను ఆయనను చంపవల్లని వారు పిలాతును ఏం చేసుకున్నారంట? వేడుకుండి. ఇదంతా ఎక్కడ కనబడుతుంది? మత్తయి సువార్త 27 అధ్యాయంలో కనబడుతుంది, మార్కు సువార్త 15 అధ్యాయంలో కనబడుతుంది, లూకా సువార్త 23 అధ్యాయంలో కనబడుతుంది, యేసుక్రీస్తు యోహాను సువార్త 19 అధ్యాయంలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎలా చంపేశారో, ఎలా కిరాతకంగా చంపేస్తారో, ఏ నేరం లేకుండా ఆయన ఎలా హింసిస్తారో ఆ అధ్యాయాలన్నింటిలో కనపడుతుంది. దాన్ని ఇక్కడ రాస్తున్నారు వాళ్ళు. అదే మాట్లాడేశాడు. ఆయన యందు మరణమును తగిన హేతువేది కనబడకపోయినను ఆయన్ని చంపింపవల్లని వారు పిలాతును వేడుకుంటారు. వారు ఆయనను గూర్చి వ్రాయబడినవన్నీ, ఆయనను గూర్చి ఏం చేయడంట? వ్రాయబడినవన్నీ నెరవేర్చిన తర్వాత ఆయనను మ్రాను మీద, అంటే ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీద పుట్టిన తర్వాత ఆయన గురించి రాయబడినవి ఎక్కడైతే ఉన్నాయో, ఎవరెవరైతే రాశారో ఆ రాసినవన్నీ ప్రభువైన యేసుక్రీస్తు నెరవేర్చి ఏం చేయబడ్డాడు? సమాధి చేయబడ్డాడో. ఆ సమాధి చేసి ఆయన ఏం చేశారంటే ఆయన లేఖనాలన్నింటినీ నెరవేర్చిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేశారంటే మ్రాను మీద వేలాడదీసి అని మాట్లాడేశాడు. ఆయన చంపవల్లని వారు పిలాతును వేడుకుంటారు. వారు ఆయనను గూర్చి రాయబడినవన్నీ నెరవేర్చిన తర్వాత ఆయన మ్రాను మీద నుండి దింపి ఎక్కడ పెట్టేశారు? మ్రాను మీద నుండి సమాధిలో పెట్టేశారు. అయితే దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపిను. ఆయన గలిలయ నుండి యెరూషలేమునకు తనతో కూడా వచ్చిన వారు అనేక దినములు కనబడిను. అంటే 40 దినాలు కనపడుతుంది కదా, అపోస్తలుల మొదటి అధ్యాయంలో కనపడుతుంది అది. అనేక దినములు కనబడిను. వారు ఇప్పుడు ప్రజలు ఎదుట ఆయనకి ఏమై ఉన్నారు అంటే ఆయన సమాధి చేయబడ్డాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మూడో దినం తిరిగి లేపడానికి సాక్షులు ఎవరో? చూసిన వారు ఎవరంటే అపోస్తలులు సాక్షులై ఉన్నారు. దేవుడు యేసుని లేపి, దేవుడు ఎవరు లేపి? యేసుని లేపి పితరులకు ఏం చేశాడంట? పితరులు అనగా సమూయేలు గారు కానీ, దినవృత్తాంతాలు కానీ, అబ్రహాము గారు కానీ, వీళ్ళందరికీ పితరులకు దేవుడు ఏం చేశాడు? వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానం చేసిన ఎప్పుడు నెరవేరుతుంది? క్రొత్త నిబంధనలో నెరవేరుతుంది. ఈ సంగతి ఎరగండి. అదే మాట్లాడేశాడు. దేవుడు యేసుని లేపి పితరులకు చేసిన వాగ్దానం మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని పితరులకు ఏం చేశాడు? ఇది ఎవరికి నెరవేరింది అంటే అబ్రహాము వంశస్థులైన వారి పిల్లలకి. అందుకోసమే సంతానం అనే మాట ఎందుకు మాట్లాడానంటే అబ్రహాముకు చేసిన వాగ్దానం అతని సంతానం చేసింది, దావీదుకు చేసిన వాగ్దానం అతని సంతానం చేసింది. కాబట్టి మన పితరులకు చేసిన ఇది ఇప్పుడు ఎక్కడ నెరవేరిందంటే మన పిల్లలు వచ్చే కాలానికి ఏం చేయబడింది అదే అన్నాడు అక్కడ. మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకేం చేస్తున్నాం? సువార్త ప్రకటించున్నాము అని మాట్లాడుతూ అలాగే నీవు నా కుమారుడు. ఎప్పుడు మాట్లాడుతున్నా ఈ మాట? ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించి సమాధి చేయబడి మూడో దినాన తిరిగి లేపబడిన తర్వాత నీవు నాకు ఎవరు అంట? కుమారుడువు, నేను నేడు నిన్ను కనియున్నానని ఎక్కడ రాశాడు? కీర్తన యందు. ఎక్కడ కీర్తన గ్రంథం 2:7 రాసింది. ఎక్కడ నెరవేరుతుంది? అపోస్తలుల 13 అధ్యాయంలో. ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రైన దేవుని కుమారుడు ఎప్పుడయ్యాడు అని అంటే మృతులలో నుండి తిరిగి లేచుట ద్వారా, అంటే మరణించి సమాధి చేయబడి మూడో దినం తిరిగి లేపబడిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రైన దేవునికి ఏమయ్యాడు? కుమారుడు. మరి బతుకుండగా ఏం చేపడ్డాడు? కుమారుడు అనబడ్డాడు. ఇప్పుడు ఇదేం తెలియక సింపుల్గా మాట్లాడేసి 1:5 పరలోకంలో తండ్రి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు కనేశాడు. ఎంత విచిత్రంగా ఉందండి. ఇక్కడ ఈ కుమారుడు అని చెప్పడానికి ఎంత చరిత్ర చెప్పాడు చూడండి పైనుంచి. 32 మళ్ళీ చదువుతున్నాను. దేవుడు యేసుని లేపి, అంటే చనిపోయిన ప్రభువైన యేసుక్రీస్తుని దేవుడు లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటించున్నాము. అలాగే ఈ సువార్త ఏంటనుకుంటున్నారు? అలాగే నీవు నా కుమారుడువు, నేడు నేను నిన్ను కంటిని అని 2వ కీర్తన యందు ఏం చేయబడి ఉన్నది? వ్రాయబడింది. ఇక్కడ జరిగింది. ఎప్పుడు జరిగింది? ఆయన మరణించి సమాధి చేయబడి మూడో దినాన తిరిగి లేపబడిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రైన దేవునికి ఏమయ్యాడు అని అంటే కుమారుడు అయితే ఆయనకి ఈయన ఏమయ్యాడంటే తండ్రి అయ్యాడు. సింపుల్గా మాట్లాడేస్తున్నారండి వచనం చాలామంది. మనం ఇంకా చదివితే కనుక అదే అపోస్తలుల కార్యములు 13 అధ్యాయము 34 వచనం నుంచి చదువుదాం. మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయన మృతుల్లో నుండి లేపుటను బట్టి
మృతుల్లో నుండి లేపుటను బట్టి, అంటే యేసుక్రీస్తు వారు కుమారుడు ఎప్పుడయ్యాడు అని అంటే మృతుల్లో నుండి లేపుట బట్టి కుమారుడుగా ధృవీకరించబడ్డాడు. కుమారుడు ఏం చేయబడ్డాడంటే నిరూపించబడ్డాడు. అదే మాట్లాడుతున్నాడు. మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయన మృతుల్లో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన చాలా జాగ్రత్తగా చూడండి మాటలో, దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించును, అవి నమ్మకలేను అని చెప్పిను. కాబట్టి వేరొక కీర్తన యందు, మళ్ళీ వేరొక కీర్తనలు రాశాడంట. 110 చదువు కదా, మళ్ళీ వేరొక కీర్తన యందు, ఇంకా మరల కీర్తనలు ఏమండి, నీ పరిశుద్ధిని ఏం చేయను అంటే కుళ్ళు పట్టణమని కీర్తన గ్రంథంలో రాయబడిందంట. వేరొక కీర్తన యందు అదే మాట్లాడుతున్నాడు. వేరొక కీర్తన యందు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టణమని చెప్తున్నాడు. దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరం వారికి సేవ చేసి నిద్రించి తన పితరులతో చేర్చబడి కుళ్ళిపోయిన కానీ దేవుడు లేపిన వాడు ఏం చేయబడలేదు. దేవుడు లేపిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడుగా ఏం చేయబడుతున్నాడంటే నిరూపించబడుతున్నాడు. ఈ సంగతి మా తెలియకుండా సింపుల్గా తండ్రి దేవుడు అంటే పరలోకంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు కనేశాడు, పుట్టేశాడు అని అంటే అది ఎంత అబద్ధబోధ, ఎంత వక్రీకరిస్తున్నారని చాలామంది అదే అంటున్నాడు అక్కడ. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమవుతున్నదనియు, మీరు మోసే ధర్మశాస్త్రం వల్ల ఏ విషయంలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతారో ఆ విషయములన్నింటిలో విశ్వసించి ప్రతివాడును ఈయన వల్లనే నీతిమంతులుగా తీర్చబడనియు మీకు తెలియని గాక ప్రవక్తల గ్రంథములందు చెప్పబడినది మీ మీదకు రాకుండా చూచుకోండి. ప్రవక్తలందరూ చెప్పేశారు ఎవరి గురించి అంటే, ఇదిగో మాట్లాడుతున్న ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ప్రవక్తలందరూ ఏం చేశారంటే ఎప్పుడో చెప్పేశారు. అదే మాట్లాడుతున్నాండి అక్కడ 37 వరకు అదే సంగతిని ఏం చేశాడు తెలియజేశాడు. ఇప్పుడు కీర్తనగ్రంథంలోకి వెళ్దాం. కీర్తనగ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం నుంచి చదువుదాం. కీర్తనగ్రంథము 2వ అధ్యాయము 7వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. 2:7లో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. ఏమని? కట్టడను నేను ఏం చేయదును, వివరించదును. అదే అంటున్నాడు అక్కడ. కట్టడను నేను వివరించను, యెహోవా నాకు ఇలా సెలవిచ్చున్నాడు. యెహోవా ఎప్పుడు సెలవిచ్చాడు? యేసుక్రీస్తు వారు పుట్టాలి, ఆయన గురించి వాగ్దానం చేయబడాలి, ముందుగా పుట్టకముందే వాగ్దానం చేయబడాలి, ఆయన ఏళ్తాడని రాయాలి, ఏలబడి చేసి ఒక రాజ్యం స్థాపిస్తాడని రాయాలి, ఆ రాజ్యం నిత్యం ఉంటుందని రాయాలి. అవన్నీ జరగాలంటే ప్రభువైన యేసుక్రీస్తు కన్య గర్భం ద్వారా ఏం చేయాలి? జన్మించాలి, మరణించాలి, సమాధి చేయబడాలి, 3 రోజులు తిరిగి లేపబడాలి. లేపబడిన తర్వాత దేవుడు అనాలి ఏమనంటే, నీవు నా కుమారుడువు, నేను నిన్నేం చేసి ఉన్నాను. ఎప్పుడు అర్థమవుతున్నానంటే కనిన తర్వాత. ఎప్పుడు కన్నాడని అంటే పరలోకంలో కన్నాను అంటలేదు. ఎప్పుడిది? ప్రభువైన యేసుక్రీస్తు వారిని తండ్రి దేవుడు ఎప్పుడైతే లేపాడో, ఆయన మృతుల్లో నుండి ఎప్పుడైతే లేచాడో అప్పుడే ఏమవుతున్నాడంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి దేవునికి ఏమవుతున్నాడు? కుమారుడు అవుతున్నాడు. ఈ సంగతి ఎరగాలి. కాబట్టి చాలా ఈజీగా ఏం చేస్తారంటే వక్రీకరించేస్తున్నారండి. పుట్టకుండా ఆయన ఏం చెప్పాడు? పుట్టిన తర్వాత ఆయన కుమారుడు అనపడతాడు. కానీ ఆయన భూమి మీద పుట్టక ముందు తండ్రి అయిన దేవునికి ఆయన ఎవరు కాదని అంటే కుమారుడు కాదు. పరలోకంలో తండ్రి అయిన దేవుని దగ్గర వాక్యంగా ఉన్న ఆయన, దేవుడిగా ఉన్న ఆయన, లోగోస్గా ఉన్న ఆయన. పరలోకంలో తండ్రి అయిన దేవుడికి ప్రభువైన యేసుక్రీస్తు ఎవరు కాదు? కుమారుడు కాదు. ఈ సంగతి ఎరగాలి. అంతేగాని సింపుల్గా మాట్లాడేస్తాను చాలామంది. కాబట్టి ఇక్కడ చెప్పేది ఆయన పుట్టాలి, మరణించాలి, సమాధి చేయబడాలి, మృతుల్లో నుండి ఏమవ్వాలి? పునరుద్ధానుడు అవ్వాలి. పునరుద్ధానుడు అయిన తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడు? అప్పుడు చెప్తున్నాడు ఏమనంటే, నేడు నీవు నా కుమారుడువు. యెహోవా నాకు ఇలా సెలవిస్తున్నాడు అంట. ఏమని? నాకు ఇలా సెలవిచ్చును, నీవు నా కుమారుడువు, నేడు నిన్ను ఏం చేసి ఉన్నాను? కని ఉన్నాను అని చెప్తున్నాడు. రోమపత్రికలో కూడా ఇది నిరూపించబడింది అనేది చెప్పేశాడు చూడండి. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించి సమాధి చేయబడి మూడో దినం తిరిగి లేపబడిన తర్వాత ఆయన ఎంత హైనామము అంటే ఎంత పైనామముకి వెళ్ళిపోతాడో, ప్రభువైన యేసుక్రీస్తు తండ్రిని వాడు ఎంత ఇచ్చిస్తాడో మాట్లాడతాడు. కాబట్టి ఈ సంగతి ఎరగాలి. రోమపత్రిక 1వ అధ్యాయము 4 నుంచి ఒక సమాచారం తెలియజేశాడు. రోమపత్రిక 1వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుదాం. 4వ వచనం, యేసుక్రీస్తు, మీ పైనుంచి కూడా చదివితే 1 నుంచి చదివేద్దాం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలునిగా పిలువబడిన వాడును దేవుని స్వార్థము ప్రత్యేకింపబడిన ఆయన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి రాయండి. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగును గాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువును అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తకు ఎప్పుడు కుమారుడు అయ్యాడంటే, సువార్త ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేస్తున్నారంటే కుమారుడుగా ధృవీకరించబడుతున్నాడు. అదే మాట్లాడుతున్నాడు. ఆ సువార్తను పరిశుద్ధ లేఖనందు తన ప్రవక్తల ద్వారా ముందుగా ఏం చేసాను? వాగ్దానం చేశాను. అందుకోసమే వాగ్దానాల కోసం పోస్ట్ మాట్లాడుకున్నాం. మనం ముందుగా ఏం చేశానంట? యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనందు
తన ప్రవక్త ద్వారా ముందు వాగ్దానం చేశాడు. యేసుక్రీస్తు శరీరాన్ని బట్టి, దేని బట్టి అంటే అబ్రహాము సంతానం నుంచి రావాలి కాబట్టి, అబ్రహాము సంతానం బట్టి ప్రభువైన యేసుక్రీస్తు కూడా దావీదు సంతానం నుంచి వస్తాడు కాబట్టి ఆయనకి దావీదు ఏమవుతాడంటే తండ్రి అవుతే దావీదు సింహాసనాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు అని అంటే వాగ్దానం, అంటే రాకముందని ముందు ఏం చేస్తాడంటే వాగ్దానం చేస్తున్నాడు. అదే మాట్లాడేశాడు. క్రీస్తు శరీరం బట్టి దావీదు సంతానం గాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున, మృతులలో నుండి శరీరం బట్టి దావీదు కుమారుడు. మనం లోకసభ 1:30 చదివాం. దేవుడు తన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఎవరికిచ్చును? ఆయనకిచ్చును. ఆయన ఎవరో? ప్రభువైన యేసుక్రీస్తు వారు. అంటే బతుకుండగా శరీరాన్ని బట్టి ఈ శరీరంలో పుట్టాడు కాబట్టి, ఈ సంతానంలో పుట్టాడు కాబట్టి దావీదు సింహాసనాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారికి తండ్రి అయిన దేవుడు ఇచ్చేశాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవునికి కుమారుడు కాకముందు ఎవరికి కుమారుడు? దావీదు కుమారుడు. దావీదు కుమారుడు కాకముందు ఎవరు కుమారుడు? అబ్రహాము కుమారుడు. అందుకోసం మత్తయి 1:1 ఏమంటాడు? అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అంటే తండ్రి అయిన దేవుడికి కుమారుడు కాకముందు ఈయన ఎవరికి కుమారుడు అని అంటే దావీదు కుమారుడు. అయితే దావీదు కంటే ఎవరు కుమారుడు? అబ్రహాము కుమారుడు. కాబట్టి దేన్ని బట్టి? శరీరాన్ని బట్టి. మరి తండ్రి అయిన దేవునికి ఎప్పుడు కుమారుడు? మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మ ఏం చేసింది? సాక్షి. అంటే పరిశుద్ధాత్మ గారు ఈయన మృతుల్లో నుండి లెగడం ద్వారా ఈయన ఎవరని అంటే దేవుని కుమారుడుగా ప్రభావముతో ఏం చేయబడును? నిరూపించబడిన అన్నట్టు చూడండి. అక్కడ చదువుదాం. యేసుక్రీస్తు శరీరం బట్టి దావీదు సంతానం గాను మృతుల్లో నుండి పునరుద్ధానుడైనా, అంటే మృతుల్లోంచి తిరిగి లేచిన తర్వాత కుమారుడే కానీ అంతకుముందు కుమారుడు ఆయన ఏం చేయబడ్డా అంటే కుమారుడుగా అనబడ్డాడో ఈ సంగతి జరగాలి. మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి, పరిశుద్ధమైన ఆత్మ సాక్ష్యం ఇచ్చింది ఏమనంటే ఇదిగో మృతుల్లో ఉండి తిరిగి లేచిన ఈయన ఎవరు అనుకుంటున్నారో ఈయన దేవుని కుమారుడు అని మాట్లాడుతున్నా. మృతుల్లోనే పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో ఏం చేయబడిను? నిరూపించబడిను. ఈ నామ నిమిత్తము సమస్త జనులు విశ్వాసని విధేయులగినట్లు ఈయన ద్వారా కృపను అపోస్తులత్వం మేమేం చేశామో పొందింది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా ఏం చేయబడ్డాడనంటే నిరూపించబడ్డాడు. అంటే తండ్రి అయిన దేవుడు ఎప్పుడు అన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని? మృతుల్లో నుండి పునరుద్ధానుడైన తర్వాత నీవు నా కుమారుడువు, నేను నిన్నేం చేస్తున్నాను కానీ అన్నా. అందుకోసమే జరగబోయే కార్యక్రమాలన్నీ ఏం చేస్తాడు? ముందుగా రాస్తాడు. అందుకోసం మత్తయి 3 కూడా చివరి వచనంలో కూడా అంటే యేసుక్రీస్తు వారు సింహాసనం మీద కూర్చోవాలి కాబట్టి ఆయన ముందుగా చేయవలసిన కార్యక్రమం కోసం, రుజువు కోసం కూడా ఏం చేస్తాడంటే దేవుడు ఆకాశం నుండి కూడా ఈయన ఎవరంటే నా కుమారుడు అని ముందుగా మాట్లాడుతాడు. ఎందుకంటే కుమారుడు అనబడతాడు ఆయన ఎక్కడ? భూమి మీద. రుజువు అయింది ఎక్కడ? మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు వారు కుమారుడు అయితే కుమారుడికి ఆయన ఎవరని అంటే తండ్రి అనే సంగతి ఎరగాలి. కాబట్టి ఇక్కడ ఎందుకు మాట్లాడి సంగతి ఆలోచించకుండా ఈజీగా పరలోకంలో దేవుడు నేను కని ఉన్నానని మాట్లాడతలేదు. ఈ సంగతి ఎరగాలి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో ఒక సమాచారం తెలియజేశాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చదువుతాం. 1వ అధ్యాయం 5వ వచనంలో ఎక్కడ కూడా దీని గురించి మాట్లాడుతున్నాడంటే మృతుల్లో నుండి పునరుద్ధానుడైన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవదూతల కంటే గొప్పవాడు, ఆయన ఉన్నతుడు, శ్రేష్ఠుడు అని మాట్లాడడానికి 5వ వచనాన్ని రాస్తున్నాడు. చూడండి అక్కడ, ఏలనగా నీవు నా కుమారుడువు, నేడు నేను నిన్ను కనియుంటిననియు, ఇదియోగాక నేను ఆయనకు తండ్రినయ్యుందును, ఆయన నాకు కుమారుడయుండును అనియు ఆ దూతలలో ఎవనితోనైనను ఎప్పుడైనను చెప్పినా. అంటే దేవుడు కుమారుడు అని ఎవరిని సంబోధించలేదు. ఎప్పుడు కూడా దేవదూతను సంబోధించలేదు. ఎవరిని సంబోధించాడు? ప్రభువైన యేసుక్రీస్తు సంబోధించాడు. ఎప్పుడు సంబోధించాడు? ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని కుడిపార్శ్వన ఎప్పుడైతే కూర్చున్నాడో అప్పుడు తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారితో నేడు నేను నిన్ను ఏం చేస్తున్నాను కని ఉన్నాను అని చెప్తున్నాడు. 2వ వచనంలో కూడా అన్నాడు. చూడండి, 2వ వచనంలో కూడా ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. ఈ దినములు అంతమంది కుమారుని ద్వారా మనతో మాట్లాడిన ఆయన ఆ కుమారుని సమస్తమునకు ఏం చేశాడు? వారసుడుగా నియమించిన ఆయన ద్వారా ప్రపంచం నిర్మించాడు.
ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాప విషయంలో శుద్ధీకరణ తానే చేసి, ఎప్పుడు గురించి మాట్లాడుతున్నాడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుడు ఎలా ఉన్నాడో అలా ఉన్నాడు. ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటే ఆయన మహిమ యొక్క తేజస్సు. ఎవరో తండ్రి అయిన దేవుడు ఎలా ఉన్నాడు అంటే నీ ప్రతిబింబం గురించి మాట్లాడుతున్నాం చూడండి. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును మాట్లాడుతూ 3 అనేసి లేక ప్రతిబింబం అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూస్తే ఎవరిని చూసినట్టు? తండ్రిని చూసినట్టు. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు ఎలా ఉంటాడో ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అలాగే ఉంటారు. ప్రతిబింబమును తన మహత్గల మాట చేత సమస్తం నిర్వహించు పాప విషయంలో శుద్ధీకరణ తానే చేసి, అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు పాప విషయంలో ఏం చేశాడు? మనుషులందరూ ఏమైపోతున్నారో పాపులు అయిపోయారు కాబట్టి ఆ పాప విషయంలో భూమి మీదకి వచ్చి ఏం చేసి కుమారుడు అనబడి పాప విషయంలో తానే శుద్ధీకరణ చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడై, దేవదూతల కంటే గొప్ప నామం అంటే అదే అన్నాడు అక్కడ. దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండును. దేవుని కుడిపార్శ్వన కూర్చుండునని ప్రభువు నా ప్రభువుతో చెప్పిన కీర్తన గ్రంథంలో కూడా మనం ఏం చూసాం? వాగ్దానం చూసాం. కాబట్టి ఇది జరిగిన తర్వాత ఎప్పుడైతే దేవుని కుడిపార్శ్వన ప్రభువుని యేసుక్రీస్తు ఎప్పుడైతే కూర్చున్నాడో అప్పుడు చెప్తున్నాడు ఏమనంటే ఏలయనగా, ఎప్పుడు సింహాసనం ముందు కూర్చున్న తర్వాత ఏలయనగా నీవు నా కుమారుడు, నేడు నేను నిన్ను కనియుంటిననియో ఇదియుగాక నేను ఆయనకు తండ్రినయ్యుందును, ఆయన నాకేమైందుడు? కుమారుడైందుడు అని చెప్పేశాడు. అప్పుడు శ్రేష్టమైన నామం పొందిన తర్వాత, మృతుల్లో నుండి పునరుద్ధారుడైన తర్వాత, ఆయన హెచ్చింపబడిన తర్వాత, మహామహుడు దేవుని కుడిపార్శ్వన కూర్చున్న తర్వాత అప్పుడు అంటున్నాడు దేవుడు ఏమనంటే నీవు నా కుమారుడు, నేను నిన్ను ఏం చేస్తున్నాను? కని ఉన్నాను. ఈ సందేశం గురించి కీర్తనల గ్రంథంలో కూడా రాశాడు చూడండి. కీర్తనలో 2:8 మనం 7 చదివాం కదా, కీర్తనలు 2:8 చదువుదాం. 2:8లో కూడా ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతల వరకు సొత్తుగాను ఇచ్చేదను. జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతల వరకు సొత్తుగాని ఇచ్చేదను. ఇనుపు దండంతో నీ వారిని నలగొట్టేదువు, కొండను పగలగొట్టినట్టు వారిని మొక్క చెక్కలుగా పగలగొట్టేదువు. కాబట్టి రాజులారా వివేకులెన్నుడి, భూపతులారా బోధనుండుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొనును. కుమారుని ముద్దు పెట్టుకోండి. ఎవరు ముద్దు పెట్టుకోవాలి? కుమారుని ముద్దు పెట్టుకొనుడి. లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించేవారు ఎవరంటండి? ధన్యులు. కాబట్టి కుమారుని మీరు ముద్దు పెట్టుకోకపోతే ఆయన ఏం చేస్తాడంట? కోపించి అప్పుడు మీరు ఏమైపోతారంటే త్రోవ తప్పిపోతాడు. ఇది గురించి ఎవరి గురించి కూడా మాట్లాడుతున్నాడు? కుమారుడు అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నాడు. ఇది ప్రవచనం. ఇది మనకి ఎక్కడ కనపడుతుంది అని అంటే అపోస్తలుల 4వ అధ్యాయం. అపోస్తలుల 4వ అధ్యాయంలో కూడా ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. ఆనాడు సంఘం మీదకి హింస తలెత్తినప్పుడు లేదా ఆపద తలెత్తినప్పుడు ఈ కీర్తన వచనాల్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు గురించి అంటే జరిగిందని రాశాడు చూడండి. అపోస్తలుల 4వ అధ్యాయం 25 నుంచి 28 వచనాల్లో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని మీరు ముద్దు పెట్టుకోకపోతే ఎలాంటి హింస కలుగుతుందో మాట్లాడుతున్నాడు. 4వ అధ్యాయం 25 వచనం చదివేద్దాం. అన్ని జనులు ఎలా అల్లరి చేసిరి? ఈ మాట ఎక్కడ కనబడుతుంది మనకి? ఇది ఇక్కడ అలాగే పెట్టండి. కీర్తనల గ్రంథము 2:1 తీయండి. కీర్తనల గ్రంథము 2:1. కీర్తనలు 2:1లో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. 2:1లో అక్కడ కూడా ఫస్ట్ వచనంలో ఏమన్నాడు చూడండి. అక్కడ 2:1లో కూడా సమాచారాన్ని చాలా క్లియర్గా రాసేశాడు. అన్ని జనులు ఎలా అలరేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దాన్ని తలంచుచున్నారు. అందుకోసమే పైన 10లో కూడా ఏమన్నాడు? కాబట్టి రాజులారా వివేకులైనుడి, భూపతులారా ఏం చేయండి? బోధనుండుడి అని చెప్పేశాడు. 3వ వచనంలో కూడా భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తుకుని విరోధంగా ఏం చేస్తున్నారంట? నిలబడుచున్నారు. ఏలికలు ఏకీవించి ఏం చేస్తున్నారు? ఆలోచించున్నారు. ఇక్కడ చూడండి, ఆ వచనాలన్నీ కనపడతాయి. నెరవేర్పు ఎక్కడ రాసేసాడు దేవుడు? 25. అన్ని జనులు ఎలా అలరి చేసిరి? ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకున్నది? ప్రభువు మీదను అనగా దేవుని మీదను, తండ్రి దేవుని మీదను, ఆయన క్రీస్తు మీదను ఎవరు లేచిరి?
భూరాజులే. ఆల్రెడీ అక్కడ రాశాడు కీర్తనకారుడు, ఇక్కడ నెరవేర్పు జరుగుతుంది. అదే అన్నాడు అక్కడ, ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకంగా కూడుకునిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా, అంటే రాయించింది పరిశుద్ధాత్మ ద్వారా రాయించాడు కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడనైన దావీదు నోట, కీర్తనలు 2లో దావీదు నోట ముందుగా దేవుడు ఏం చేశాడు? వ్రాయించాడు. కాబట్టి అన్నిటికీ ఏమున్నాయంటే, ఒక మాట చెప్తున్నాడు అంటే దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటి, దానికి వచ్చిన ప్రవచనాలు ఏంటి అని ఆలోచించకుండా ప్రభువైన యేసుక్రీస్తు పరలోకంలో తండ్రి దేవుడు కన్నాడో ఒకలాగా చేశాడని అంటే అది ఎంత రాంగ్గా పోర్ట్రేట్ చేస్తున్నారో సంగతి ఖచ్చితంగా ఎరగాలి. ఎందు గురించి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఎన్నో ప్రవచనాలు రాసేసాడండి. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇప్పుడు ప్రస్తుతం మనం పరిపాలిస్తున్నాడని కూడా గ్రంథంలో ఉంది. ఎందుకంటే ఆయన పరిపాలన చేస్తాడని వాగ్దానం చూసాం కదా మనం. చూడండి అపోస్తలుల 2వ అధ్యాయంలో, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో 33వ వచనంలో సమాచారం తెలియజేస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు లేచిన తర్వాత మనల్ని ఏం చేస్తాడో చెప్పేశాడు. 2వ అధ్యాయము 33, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 33వ వచనంలో ఆయన ప్రస్తుత పరిపాలన ఏంటి, పరిస్థితి ఏంటో మాట్లాడేశాడు. 33, ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్ష్యం అని మాట్లాడుతూ, కాగా అంటే ఆయన లేచిన తర్వాత ఆయనకి అపోస్తలులు ఏం చేస్తారంటే సాక్ష్యం చెప్తారు. ప్రభువైన యేసుక్రీస్తు మృతుల్లోనే తిరిగి లేచిన తర్వాత ఏమైపోయాడో చెప్పేశాడు. చూడండి, కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు ఏం చేయబడ్డాడో, హెచ్చింపబడ్డాడు. ఎప్పుడు హెచ్చింపబడ్డాడో? మృతుల్లో నుండి పునరుద్ధానుడైన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని కుడిపార్శ్వంకి ఏం చేయబడ్డాడో హెచ్చింది. సింహాసనం ఎప్పుడు వచ్చింది, సింహాసనం ఎప్పుడు ఇచ్చాడు మరలా అని అంటే మృతుల్లో నుండి తిరిగి లేచడం ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని కుడిపార్శ్వం హెచ్చింపబడ్డాడు. అదే అన్నాడు అక్కడ. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వం హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానం, ఆల్రెడీ ముందుగా చెప్తాడు కదా, పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానం తండ్రి వల్ల పొంది మీరు చూచుచూ వినిచున్న దీన్ని కొమ్మరించున్నాడు. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. అయితే అతడు ఏమన్నాడంట, ఇట్లా అన్నాడు. మనం ఇందాక చూసాం కీర్తన గ్రంథంలో దావీదు ఇట్లా అన్నాడంట, ఏమని? నేను నీ శత్రువులను నీ పాదముల కింద పాదపీఠంగా ఉంచు వరకు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు శత్రువులు ఉన్నారు కదా, సిలువకు శత్రువులు. ఈ సిలువకు శత్రువులు ఎవరైతే ఉన్నారో వారు ప్రభువైన యేసుక్రీస్తు పాదాల కింద పెట్టే వరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు సింహాసనం మీద ఏం చేస్తారో కూర్చుంటారు అని మాట్లాడేశాడు. దావీదు ఎప్పుడో రాశాడు, అది ఇక్కడ నెరవేరింది. అదే మాట్లాడుతున్నాడు. నేను ఈ శత్రువులను నీ పాదముల కింద పాదపీఠం ఉంచే వరకు నీవు నా కుడిపార్శ్వన కూర్చుండమని తండ్రైన దేవుడు అనగా తండ్రైన ప్రభువు, నా ప్రభు అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారితో ఏం చేశాడు చెప్పాడు. ఇది ఆల్రెడీ కీర్తనకారుడు ఎప్పుడో రాస్తే ఇక్కడ ఏం చేయబడింది, నెరవేర్చబడి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం. ఎందు గురించి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుద్ధారణ అయిన తర్వాత దేన్ని అధిష్ఠిస్తున్నాడంటే సింహాసనాన్ని అధిష్ఠిస్తున్నాడు, పరిపాలన చేస్తున్నాడు మనల్ని ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 5వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. ప్రకటన 12:5లో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. ఆమె ఒక మగ శిశువును కనెను. ఆమె ఏం చేస్తుందంట, ఓ మగ శిశువుని కంటదంట. ఎవరో మరీ గారు 12:5. ఆమె ఒక మగ శిశువుని కనెను. 12:5 ముందు నుంచి చదువుదాం. సమస్త జనములను ఇనుప దండముతో ఏళ్ళయ్యున్న ఒక మగ శిశువు. ఇది ఎక్కడ చూసాం మనము? ఇనప దండంతో ఎవరు ఏలుతారు అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏళ్తారు. కాబట్టి సంఘాన్ని ఇప్పుడు పరిపాలిస్తుంది ఎవరో? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎలా పరిపాలిస్తున్నాడో? రాజుగా పరిపాలిస్తున్నాడు. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము. ప్రతి దానికి బైబిల్లో ఆధారం ఉంటే ఈ ఆధారం ఏమీ లేకుండా ఆధారం లేని మాటలతో చాలామంది ఏమంటారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి దేవుడు పరలోకంలో కనేశాడంటే. 2వ అధ్యాయం 9వ వచనం. కీర్తనలు 2:9లో ఇనుప దండముతో నీవు వారిని ఏం చేస్తావు? నలగొట్టేస్తావు అన్నాడు. అదే అన్నాడు అక్కడ 12:5లో. సమస్త జనములను ఇనప దండముతో ఏళ్ళయ్యున్న ఒక మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం యొద్దకును. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు కొనుపోబడింది, ఆరోహణమైంది ఎక్కడికి? సింహాసనం దగ్గరికి. అదే అన్నాడు అక్కడ. ఆయన సింహాసనం వద్దకును ఏం చేయబడాను? కొనుపోబడాను. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ముందుగా రాస్తున్నది ఏమవుతుంది? నెరవేరుతుంది. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి సంఘాన్ని ఏం చేస్తున్నాడు? పరిపాలిస్తున్నాడు.
ఆ పరిపాలించినప్పుడు, సింహాసనాన్ని అధిష్ఠించినప్పుడు, మృతుల్లోని పునరుద్ధారణ అయిన తర్వాత చెప్తున్నాడు దేవుడు ఏమని? ఏలనగా నీవు నా కుమారుడు, నేను నిన్ను కని ఉన్నాను. అదే ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 15వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. 19-15 జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము, జనములను కొట్టుటకండి, జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెడల్చున్నది. ఆయన ఇనుపు దండముతో వారిని ఏలును. ప్రభువైన యేసుక్రీస్తు ఇనుప దండంతో సంఘాన్ని వెళ్తారు. ఏలును అని మాట్లాడుతూ ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షమైన ఉగ్రతను మద్యపు తొట్టి త్రొక్కును. రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును అనునామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను ఏం చేయబడింది? రాయబడి. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు రాజ్యాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నాడంట? ఏలుబడి చేస్తున్నాడు. ఆయన ప్రభువులకు ప్రభువును, ఎవరంట? రాజులకు రాజును అను నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను ఏం చేయబడింది? రాయబడి ఉన్నది అని మాట్లాడేశాడు. అదే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 27వ వచనం. అదే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 27వ వచనంలో ఈ మాటలన్నీ ఎక్కడ కనబడుతున్నాయి మనకి? కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 8-12 వచనాల్లో ఉన్న సందర్భాలన్నీ ప్రకటన గ్రంథంలో మనకి కనబడుతున్నాయి. అదే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 27వ వచనంలో కూడా ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. 2:27లో నేను నా తండ్రి వల్ల అధికారం పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలను జాగ్రత్తగా చేయడానికి జనుల మీద ఏం చేసేదను? అధికారం ఇచ్చేదను. అతడు ఇనుప దండముతో వారిని ఏలును. వారు కొమ్మరవాని పాత్ర వలె ఏం చేయబడుదురు? పగులగొట్టబడుదురు అని చెప్పేశారు. అన్ని ప్రభువైన యేసుక్రీస్తు స్వర్గం అంటే ప్రవచనాలు చెప్పాడు, వాగ్దానాలు చెప్పాడు, నెరవేర్పులను ఎక్కడ కనబడుతున్నాయి? కొత్తలో కనబడుతున్నాయి. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు పుట్టారో అప్పుడు ఏం చేయబడ్డాడో? శరీరాన్ని బట్టి దావీదు కుమారుడు అయిన దాన్ని బట్టి దావీదుకి ఏం చేయబడ్డాడో? కుమారుడు అనబడ్డాడు. దావీదు కుమారుడు అనబడిన తర్వాత, సర్వోన్నతుడు కుమారుడు అనబడిన తర్వాత, మృతుల్లో నుండి పునరుద్ధానుడయ్యి పరిశుద్ధమైన ఆత్మ బట్టి దేవుడు కుమారుడు ఏం చేయబడ్డాడు? నిరూపించబడ్డాడు. సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత దేవుడు చెప్తున్నాడు ఏమని? నీవు నా కుమారుడు, నేను నిన్ను కని ఉన్నా. కాబట్టి సందర్భం తెలియకుండా, అక్కడ లేఖకుడు ఏ ఉద్దేశంతో రాశాడో తెలియకుండా, వీళ్ళకి ఇష్టం వచ్చిన లేఖనాలు అపార్థం చేసి చాలామందిని స్వకీయ నాశనానికి ఏం చేస్తారంటే కొని చేసేలా చేస్తున్నారు చాలామంది. మనం మరొక వచనం కూడా చదివితే అదే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనం. సంఘముల కోసము, అనగా ఆయన రాజ్యమే సంఘం, సంఘముల కోసం ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసును నేను, ఎందుకంటే కొలసీ పత్రిక 1:12-13 చెప్తాడేమని? మనల్ని ఆయన రాజ్య వారసుగా చేస్తాడు. సంఘముల కోసం ఈ సంగతుల గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసును నేను నా దూతను పంపి ఉన్నాను. నేను ఒక దావీదు వేరు చిగురు వస్తాడని ఎవరు చెప్పారు? ఇర్మియా గారు చెప్పారు. మరలా జకరియా గారు చెప్తే అది ఇక్కడ కనబడింది. అదే అన్నాడు అక్కడ, నేను దావీదు వేరు చిగురును, సంతానమును ప్రకాశమైన వేకు చొక్కనై ఉన్నాను. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు వస్తారని భక్తులందరూ రాశారు, ప్రవక్తలందరూ ప్రవచించారు. ఆ ప్రవచించబడింది క్రొత్తలో నెరవేర్చబడింది. ఆ నెరవేర్చబడిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద పుట్టి సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేపబడి దేవుని కుడిపార్శ్వన ఎప్పుడైతే కూర్చున్నాడో అప్పుడు దేవుడు అంటున్నాడు ఏమనంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారిని నీవు నా కుమారుడు, నేను నిన్ను కన్నాను. అంతేగాని పరలోకంలో తండ్రైన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఏం చేయలేదు? కనలేదు, పుట్టింపు లేదు, కలగజేయలేదు. ఎందుకంటే ఆయనకి ఆదియు లేదు, అంతము లేదు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు ఈ జగత్తుకు పునాది ముందే, అంటే భూమిని కలిగించక ముందే పరలోకంలో పుట్టాడనేది సరైన బోధ ఖచ్చితంగా కాదు. ఈ సంగతి జరగాలి. ఎందు గురించి అంటే ప్రతి వచనానికంటే క్రొత్త నిబంధనలో ఎబ్రీ పత్రిక చదివినప్పుడు కానీ క్రొత్తలో ఏ పుస్తకం చదివినా దాని గురించిన ఆనవాళ్ళు ఎక్కడ ఉన్నాయో, దాని గురించిన ప్రవచనాలు ఎక్కడ ఉన్నాయో, దాని గురించిన వాగ్దానాలు ఎక్కడ ఉన్నాయో వెతకకుండా, అది చెక్ చేయకుండా, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియకుండా ఇష్టానుసారమైన కథలను ఏం చేయకూడదంటే కట్టేస్తే జనాలు చాలామంది ఏం చేస్తారంటే అపార్థం చేసేస్తున్నారు. బైబిల్ కూడా ఇప్పుడు వాళ్ళ గురించి చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో సమాచారం తెలియజేశాడు. 3:16 వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించడకు
కష్టమైనవి. అప్పుడు గ్రహించడం కష్టమైనవి ఏం చేయాలి? మనం నేర్చుకోవాలి. నేర్చుకుని వాస్తవం ఏంటో ఎరగకుండా చాలామంది సింపుల్గా ఏమంటారంటే తండ్రి అయిన దేవుడు పరలోకంలో కనేశాడు అని అంటారు. వాటిలో కొన్ని సంగతులు గ్రహించడం కష్టమైనవి. వీటిని విద్యావిహీనులను, అస్థిరులైన వారును, తక్కిన లేఖను అపార్థం చేసినట్లు తమ స్వకీయ నాశనకి ఏం చేస్తున్నారో అపార్థం. అంటే వీళ్ళు అపార్థం చేసుకుంటూ అనేక మందికి అపార్థం చేస్తూ ప్రభు యేసుక్రీస్తు వారిని ఏం చేస్తానంటే వీళ్ళు దేవుడు కనేశాడు కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారు ఎవరు కాదనంటే ఆయన స్వతహాగా ఉన్నవాడు కాదు, దేవుని చేత కలగజేయమన్నవాడని అబద్ధాన్ని, అబద్ధ బోధని సమాజంలోకి ఏం చేస్తారంటే తెలియజేస్తారు. అప్పుడు వాస్తవమైన అర్థం ఏంటి? ప్రభు యేసుక్రీస్తు వారు పుట్టాలని దావీదుకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం చేసిన బట్టి లోకాల్లో సర్వోన్నతన కుమారుడు అనబడతాడని చెప్పాడు. ఆయన పుట్టాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మూడో దినం తిరిగి లేపబడి పరిశుద్ధమైన ఆత్మబడి దేవుని కుమారుడుగా ప్రభావంతో నిరూపించబడి దేవుని కుడిపార్శ్వన హెచ్చింపబడి ఉన్నత అంటే అన్ని నామల కంటే పైనామం హెచ్చింపబడి కూర్చున్న తర్వాత తండ్రి అయిన దేవుడు ప్రభు యేసుక్రీస్తుతో చెప్తున్నాడు ఏమనంటే నీవు నా కుమారుడు, నేను నిన్ను కనియున్నాను, నేను నీకు తండ్రినయ్యుందును అని చెప్పేశారు. అంతేగాని వీళ్ళు చెప్పినట్టు పరలోకంలో ప్రభు యేసుక్రీస్తు వారు ఏం చేయలేదు, పుట్టలేదు. ఆయన ఆదిలో అంటే ఆదిని కలగజేస్తున్నాడంటే ఆదికి ముందు తండ్రి దగ్గర, ఆదికి ముందే ప్రభు యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుని దగ్గర ఉన్నాడు అనే సంగతి. అందుకని ఆయన కలగ చేయబడినవాడు కాదు, పుట్టింపబడినవాడు కాదు. ఆయన్ని దేవుడు కన్నాడు అని అంటే అది ఆదికి ముందు ఖచ్చితంగా కాదు. ఈ సంగతి